హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం రామసముద్రం పంచాయతీ నందు ఒక మానవిక కోణంతో అందరినీ మనసుల్ని కలిసివేసే సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇదేమంటే దాదాపు 85 సంవత్సరాల వృద్ధురాలకి తన చిన్న కుమార్తె చంద్రకళ అనే ఆమె కర్ణాటకలో వివాహం చేసుకుంటుంది. యాక్చువల్గా ఈమెది కూడా కర్ణాటకనే, లక్ష్మక్కది కూడా కర్ణాటకనే. ఏమంటే ఆమె పుట్టినిల్లు అయినటువంటి గుంతలపేట గ్రామంలో 5 మంది అన్నదమ్ములకి లాస్ట్లో కడగోట ఆమె 6వ వ్యక్తిగా జన్మించారు వాళ్ళ తల్లిదండ్రులకి. వాళ్ళు 5 మంది అన్నదమ్ములు తన పసుపు కుంకానికి దాదాపు 26 సెంట్ల భూమిని అయితే ఆమెకి రాసివ్వడం అయితే జరిగింది. 26 సెంట్ల భూమిని అయితే రాసివ్వడంతో దాదాపు 1.5 సంవత్సరం క్రితము పెరాసిస్తో వచ్చి ఆమెకి కాళ్ళు చేతులు పనిచేయకుండా, నోటి మాట రాకుండా అయిపోయింది. అందులో భాగంగానే పెద్ద కూతురు అయినటువంటి శివమ్మ ఆమె తీసుకొని వచ్చి ఇక్కడ అప్పటి నుంచి ఆమె బాగోగులన్నీ ఆమె చేసుకోలేని పనులు కూడా ఆమె చేస్తూ ఎందుకంటే కన్న తల్లి కాబట్టి ఆమె అవసరాలన్నీ తీరుస్తూ కాళ్ళు చేతులు కడగడం, అలా స్నానం చేపించడం, ఇంకా బాత్రూమ్కి కానీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఆమె అవసరాలన్నీ తీర్చడం, అలాగే తన కడుపులో చిన్న పిల్లలు పుడితే ఎలా తల్లి చూసుకుంటుందో దానికన్నా బాగా చూసుకుంటూ ఆమెకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్న తరుణంలో చిన్న కూతురు అయినటువంటి చంద్రకళ దాదాపు ఒక 2 నెలల క్రితము ఇక్కడికి వచ్చి, అమ్మని నేను ఒక 2 రోజులు ఇంటికి తీసుకెళ్తాను, నేను కూడా కూతురే కదా, ఒక 2 రోజులు చూసుకొని పంపిస్తానులే, పెన్షన్స్ కర్ణాటకలో పెన్షన్స్ నూతన పెన్షన్స్ కొత్త పెన్షన్లు రాస్తున్నారు, పెన్షన్ చేపించి పంపిస్తానంటే నమ్మిన పెద్ద కూతురు శివమ్మ అయితే చిన్న కూతురు తోడబుట్టుతో చంద్రకళతో ఆమెని కర్ణాటకకి పంపించడం జరిగింది. ఆమె ఇక్కడ కర్ణాటకకి పోకుండా నేరుగా పుంగనూరుకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తన పేరు మీద ఉన్నటువంటి 26 సెంట్ల భూమిని అయితే రిజిస్ట్రేషన్ చేయించుకొని అట్లే తన అత్తగారింటికి, చంద్రకళ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఏమి అమ్మరాలేదనేసి పెద్ద కూతురు ఒకరోజు అడగగా వచ్చి తీసుకెళ్ళని చెప్పినారు. వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వారు మళ్ళీ తీసుకొచ్చి వదలకుండా ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళు అని చెప్తే వీళ్ళు పోయి తీసుకొని రావడంతో అంతతో కథ ఏమి ముగిసిపోలేదు. వస్తే ఇక్కడ భూమి అనేది వ్యాపారానికి పెట్టారు. ఈ భూమి మాకు తెలియకనే ఎవరు వ్యాపారం పెట్టారనేసి వాళ్ళు అంతా ఆరాధిగా మొత్తం విషయం కథ అంతా మొత్తం బయటపడింది. ఇట్లా తల్లిని తీసుకెళ్ళి మోసం చేసి ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళని వచ్చి తీసుకెళ్ళమనడంతో మొత్తం ఇక్కడ భూమి అమ్మడానికి వ్యాపారం పెట్టడంతో మొత్తం కథ బయటపడింది. ఆ విషయం తెలుసుకున్న పెద్ద కూతురు ఆమెను తీసుకొని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్కి గ్రీవెన్స్కి సోమవారం రోజు పోయి కలెక్టర్ గారిని కలవడంతో కలెక్టర్ గారు తక్షణమే రామసముద్రం తహసీల్దార్ గారిని ఆదేశించారు. అక్కడ ఏం జరుగుతుందో పోయి విచారించండి అనేసి. వాళ్ళు వచ్చి ఈరోజు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇక్కడంతా మొత్తం పరిశీలన చేయడం కూడా జరుగుతుంది. మరిన్ని విశేషాలని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాది అన్నమయ్య జిల్లా. మా అమ్మదే ఇక్కడే పుట్టినిల్లు. వాళ్ళ అన్నగారు ఆమెకు పశువుకానికి 26 సెంట్లు ఇచ్చిన్నారు. మా అమ్మకి లక్ష్మమ్మ మా ఆయన పేరు. నేను నా తోడబుట్టి 2 కూతుర్లు, కొడుకులు లేరు. ఆ అమ్మకి మేమే అన్ని చూస్తా ఉండింది. పింఛని తీసుకొని వస్తామురా అని చెప్పి తోడుకోబోయి ఇక్కడే ఉన్నప్పుడు తోడుకోబోయి వాళ్ళు మోసం చేసి అంతా రాపించుకొని ఇట్లా మోసం చేస్తా ఉన్నారు. అక్కకి లేకుండా చాలా మోసం పెట్టుకుంది. బంగారు పెట్టుకుంది, భూమి రాపించుకుంది. అన్నం పెట్ల నేను పోయి చూసి మళ్ళీ పిలుచుకొచ్చి నెల అయింది. కలెక్టర్ గారికి పోయినాము. మన ఆంధ్రాన్ని సంబంధించింది. ఇక్కడ మా మామగారే ఇచ్చింది. ఇది ఇక్కడ తోడుకొని వచ్చింది. న్యాయం చేయండి. అక్కడ సార్ వాళ్ళు కూడా అదే చెప్పి మీకు న్యాయం చేస్తాను అని చెప్పిండారు కలెక్టర్ గారు. న్యాయం చేస్తాను. పొద్దున్నే వచ్చి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. మేము 2-3 రేకులు వేసుకొని 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడే కాపురం చేస్తా ఉన్నాము. పులుగులు వచ్చినా గానీ వాటితో భయపడు మోసం చేసి రాసుకొని అది సేల్స్ పెట్టిండారు. ఇంత మోసం చేస్తాండారు. అమ్మకి మీరే న్యాయం చేయాల. ఏం చేస్తారో ఏమో. ఆయమ్మ నల్లేందు. ఆయమ్మని పట్టుకొని పోవాలా బాత్రూంలో అన్ని. ఆయన పనులు కూడా నేనే చేయాల.
ఆయన అంతా సౌకర్యం నేనే చూసుకుంటా ఉన్నాను. ఇది మోసం చేసిండారు. ఇది ఏం న్యాయం చేయాలో రాసుకొని వాళ్ళు అమ్మకానికి పెట్టిండారు. దీనికి మీరే చూసుకొని మాకు దేవుడు చూసుకొని ఇదంతా అంటున్నారు. అంత దేవుడే చూసుకొని చెయ్యి కాలు లేదు, నోరు లేదు. ఆయన చాలా అన్యాయం చేస్తారు చిన్న కూతురు. నీకు అట్లా చేస్తుంది అని తెలీదు. నువ్వు ఎట్లా పోతే నువ్వు నిన్నే దొడకెళ్ళారా వాళ్ళు అట్లా సంతకం పెట్టేది కానీ నీకు తెలీదా? ఇప్పుడు నీ చిన్న కూతురికి ఇస్తావా, నీ పెద్ద కూతురికి ఇస్తావా, ఎవరికి ఇస్తావో? నీ ఎవరికి ఇస్తావు? ఇద్దరులో ఎవరికి ఇస్తావు? నీది ఆయనకి ఇస్తావా? నీకు అన్నీ చూస్తాను రామేనా? పెన్షన్ ఇస్తానని దొడకపోయినా నీకు నేనేమి చూడదు ఆమె.